భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 15th శ్లోక. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఇక్కడ ఏదైతే కొన్ని ఆ భక్తుల్లో ఉండవలసిన లక్షణాలు చెప్పారు, ఆ లక్షణాలు చెప్పిన తర్వాత అటువంటి భక్తుడు అంటే నాకు ప్రియము అని ఇంతకు ముందు శ్లోకాలు ముగించారు. అయితే ఆ ప్రియమైన భక్తుల్లో ఉండవలసిన విశేషమైన లక్షణాలు ఏంటి అన్నవి ఈ శ్లోకాల్లో ఉన్నాయి. అందుకే యస్మాన్ నో ద్విజతి, యస్మాన్ నో ద్విజతి అంటే ఇక్కడ ఎవరి ద్వారా, ఎవరి వలన, నో ద్విజతి అంటే ఉద్వేగానికి గురి కాకుండా. ఈ ప్రియమైన వాడు ఎలా ఉంటాడంటే ఎవరికి కూడా ఉద్వేగాన్ని గురి చెయ్యకుండా ఉంటాడు, ఎవరికి హాని చెయ్యకుండా ఉంటాడు, ఎవరికి బాధ కలిగించకుండా ఉంటాడు. ఉద్వేగం ఎప్పుడు వస్తుంది? మనకి ఏదైనా నచ్చంది జరిగినప్పుడు, లేకపోతే మనకి బాగా బాధించేది జరిగినప్పుడు. ఇట్లాంటివన్నీ ఏదన్నా మాటల రూపంలో, చేతల రూపంలో ఏదన్నా అవ్వచ్చు. ఇలా ఎవరి వలనైతే ఉద్వేగానికి గురి కాకుండా ఉండగలరు. లోకో, లోక అంటే జనులు. ఏదైతే ఈ జనులు అంటే ఉత్తి మనుషులే అని కాదు అర్థము. ఎందుకంటే ఇంతకుముందు చాలా స్పష్టంగా ప్రతి దాంట్లోనూ చెప్పారు ఏమని, చరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో అన్నిటా ఉన్నది నేను అని. అందుకని ఏది చూసినా పరమాత్మ అన్న భావన కలగాలి, దేనికి హాని చేయకుండా ఉండేలాగా ఉండాలి. ఎందుకు ఇంతకు ముందు చెప్పిన శ్లోకాల్లో లక్షణాలు ఏంటి? ద్వేషం ఉండకూడదు, సర్వభూతాల పట్ల మైత్రి అంటే స్నేహభావంగా ఉండాలి, అలాగే కరుణ దయ చూపించాలి, మళ్ళీ మమత లేకుండా ఉండాలి, అహంకార రహితంగా ఉండాలి, అన్ని సమభావంతో తీసుకోవాలి, క్షమాగుణం కూడా ఎక్కువగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహణ ఉండాలి, మనస్సు బుద్ధి పరమాత్మకు సమర్పించాలి, ఈ సమభావంతో సంతోషంగా ఎల్లవేళలా ఉండాలి, ఈ ఎల్లవేళలా ఉండి నిగ్రహణగా ఉండాలి. అప్పుడు వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు. అంటే ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరికి క్షోభకి గురి కాకుండా నడుచుకుంటారు. అలాగే ఎవరికి క్షోభకి గురి చేయకుండా ఉంటూ ఈ లోకంలో దేనికి కూడా, చరాచర జీవరాశిలో దేని చేత కూడా లోకాన్ నో ద్విజతే అంటే మన వల్ల ఒకదానికి హాని జరగకూడదు, అలాగే ఒకదాని వల్ల మనకి జరిగినా సరే దాన్ని కూడా ప్రభావాన్ని నీ మీద పడకుండా ఉండగలిగేలాగా. అందుకే 2 సార్లు లోకం అని, మళ్ళీ లోకాన్, మళ్ళీ నో ద్విజతే అంటే నీ వల్ల ఒకరికి హాని జరగకూడదు, వాళ్ళ వల్ల నీకు కూడా ఏదన్నా జరిగినా మళ్ళీ వాళ్ళ పట్ల నువ్వు ద్వేషాన్ని కూడా పెట్టుకోకూడదు. అంటే ఏది జరిగినా సమభావంతో తీసుకోవటం అంటే ఏంటి అంటే ఉద్వేగానికి లోబడకుండా ఉండాలి, దేని ప్రభావం నీ మీద పడకూడదు. అప్పుడే కదా నిగ్రహం ఉంది. ఇప్పుడు ఎవ్వరు లేకుండా ఉండి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా నిగ్రహంతో ఉన్నానంటే ఎలా కుదురుతుంది? అందరి మధ్యలో ఉంటూ కూడా అలా ఉండగలగటం అది విశేషము. అలా ఉండాలి. అంటే సంపర్కం లేకుండా ఎక్కడికో దూరంగా పారిపోయి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, నాకు అలజడి లేదు అనుకుంటే అది చంచలత్వంతో ముడిపడిన ప్రశాంతత. అది నిజంగా అసలైన ప్రశాంతత కాదు. ఎందుకంటే నీకు నిగ్రహం లేదు, చుట్టూ ఏవీ లేదు కాబట్టి నిగ్రహంగా ఉన్నానని అనుకుంటున్నావు. అది అసలైన నిగ్రహం కాదు. అల్లకల్లోలం అన్నది చుట్టూ ఉన్నా సరే చాలా ప్రశాంతంగా దాని ప్రభావం నీ మీద పడకుండా నువ్వు ఎటువంటి భావోద్వేగాలకి గురి కాకుండా మళ్ళీ ద్వేషం ఉండకూడదు. అలాగే వాళ్ళని క్షమించేలాగా ఉండాలి ఏది చేసినా సరే. ఎలా అయితే మనకి సాధారణంగా అప్పుడెప్పుడో గాంధీ చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపించమని అని. ఇప్పుడు అలా చూపించడానికి కుదరదు. అంటే కొంచెం ఆలోచిస్తే ఏం చేస్తారు? నెత్తెక్కి కూర్చుంటారు. కానీ ఇక్కడ చెప్పిన సాధారణ లక్షణాలు ఏంటంటే ఎవరి మీద ద్వేషం పెట్టుకోకు, కాకపోతే నియంత్రణ తెలియాలి. దేని సంపర్కం వల్ల నాకు హాని జరుగుతుందో, దేని సాన్నిధ్యం వల్ల నాలో చంచలత్వం వస్తుందో దాన్ని నేను ఎంత పరిమితిలో ఉంచితే అంత మంచిది, కాబట్టి దానివల్ల నాకు నష్టం జరుగుతుందన్న జ్ఞానంతో, అన్న ఎరుకతో దాన్ని పరిమితిలోనే ఉంచాలి. ఎలా అయితే కొంచెం పరిమితిలోనే ఆహారాన్ని కూడా నువ్వు పెట్టుకుని తింటూ ఉంటే పుష్టి ఉంటుంది.
విచ్చలవిడిగా ఏది పడితే అది తినేస్తూ ఉంటే వయస్సు ఇంకా రాకముందే అప్పుడు 60లు అక్కడ వచ్చాక మనకేదో డయాబెటీస్ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది అంటే అది వేరు. ఆహార విషయాల్లో నియమాలు పాటించకుండా చిన్న చిన్న వయసులోనే కొన్ని కొన్ని జబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే తినరాన్ని తింటున్నావు. అలాగే చెయ్యవలసింది కూడా చెయ్యట్లేదు. ఇది చెయ్యట్లేదు, అది సరి చేసుకోకుండా ఉన్న కారణంగానే. అలాగే ఇక్కడ మన వల్ల ఏ జీవరాశి ఉద్వేగానికి లోబడకుండా ఉండాలి. అలాగే దేని ద్వారా కూడా నేను కూడా మళ్ళీ ఉద్వేగానికి లోబడకుండా ఉండాలి. అంటే దేని ప్రభావం నీ మీద పడకూడదు. నువ్వు ఎవరికి కూడా మళ్ళీ బాధ కలిగించేలాగా, క్షోభ కలిగించేలాగా నువ్వు కూడా ఉండకూడదు. అందుకే ఇక్కడ 2 స్వార్లు. యస్మాన్ నో ద్విజతి లోకో లోకాన్ నో ద్విజతి చయః. నీ వల్ల ఇతరులకు కానీ, ఇతర వల్ల నువ్వు కూడా ఆ ప్రభావానికి లోబడకుండా, మళ్ళీ ఈ ప్రలోభాలకి లోబడకుండా అంత నిగ్రహంగా నువ్వు ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఉండగలరో, అంటే నా వల్ల ఒకరికి హాని జరగట్లేదు, అలాగే ఎవరు ఎలా ఉన్నప్పటికి కూడా ఆ ప్రభావం నా మీద పడకుండా ఇంతకుముందు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ద్వేషానికి నేను ఎవరి మీద చూపించట్లేదు, రాగం లేదు, మమత లేదు, అహంకారం లేదు, అలాగే సమభావంతో సుఖదుఖాన్ని తీసేసుకుంటున్నాను, లాభ నష్టాల్ని తీసేసుకుంటున్నాను, క్షమించేస్తూ ఉన్నాను. అందరి మీద స్నేహం అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు వెళ్తున్నాను. స్నేహం ఉంది కదా అని మళ్ళీ రాసుకుని పూసుకుని ఉండమని చెప్పలేదు. అవసరానికి పక్కన ఉండాలి. ఆ బాధను అర్థం చేసుకునేలాగా శారీరకంగా, మానసికంగా ఓదార్పు ఇచ్చేలాగా ఉండాలి. అంటే నేను వెళ్ళి నీకు ఆర్థికంగా అంత చెయ్యలేకపోవచ్చు, కానీ ఒక మంచి మాట ఆ మంచి సమయంలో వాళ్ళ చెవిన పడితే వాళ్ళకి కాస్త ఊరట కలుగుతూ ఉంటుంది. అలాగే బాధ ఏదన్నా వచ్చినప్పుడు ఆ బాధని నేను తొలగించలేకపోయినా పలానా వాళ్ళ సహాయం వల్ల వీళ్ళకి అది ఉపయోగపడుతుందంటే కనీసం ఆ ద్వారా అన్న చేపించటం, ఇట్లాంటివి ఏదో ఒకటి. పైగా ఏది చేసినా మళ్ళీ ఫలాపేక్ష మీద ఎటువంటి మమకారము లేకుండా అవన్నీ త్యాజించి పరమాత్మ సమర్పణలో నేను ఉండగలగటము. అందుకని ఆ ప్రలోభాలు నా మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా నేను మనోనిగ్రహంతో ఉంటున్నాను. అలాగే ఇతరులకు కూడా కలగనివ్వకుండా కూడా నేను చూసుకుంటున్నాను. ఇలా ఎవరైతే ఉంటారో హర్ష మర్ష. హర్ష మర్ష అంటే హర్ష అమర్ష అంటే సంతోషం కానీ బాధ కానీ. మనకి సంతోషం వచ్చినప్పుడు ఇంకా అవధులు లేనట్టుగా విచ్చలవిడతనం వచ్చేస్తుంటుంది, లెక్కపత్రం ఉండదు. అలాగే బాధ వచ్చినప్పుడు కూడా అంతే, నేను బాధపడతాం కాకుండా ఆ బాధను మళ్ళీ 10 మందికి పనిచేసే వాళ్ళు కూడా ఆ బాధ ఊబిలోకి లాగుతూ ఉంటాం. ఈ 2 సమభావంతో తీసుకొని కారణంగా అది ప్రభావం నా మీద చూపిస్తుంది. ఈ ప్రభావం నేను మళ్ళీ ఇతరుల మీద పెట్టేస్తున్నాను. అందుకే ఇక్కడ హర్ష అమర్ష అంటే సంతోషం కానీ బాధ కానీ. భయోద్వేగేహ అంటే భయంకి లోబడినా, ఆందోళనకి లోబడినా సరే, ఏదైనా సరే, ముక్తోయస్ సచమే ప్రియ. అంటే ఇట్లా అన్నిటినీ నువ్వు ఎప్పుడైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా దేని ప్రభావం నీ మీద పడట్లేదు అనుకుని సంతోషం లేదు, బాధ లేదు, భయం లేదు, ఆందోళన లేదు, అన్ని సమపాళ్ళలో తీసేసుకుంటున్నావు, అన్ని సమర్పణ భావంలో ఉంటున్నావు. అందుకని ఉద్వేగానికి నువ్వేం లోపడట్లేదు. దీని కారణంగా ఈ ఆందోళనలు ఉన్న ఏమన్నా ఉన్నాయి అంటే మళ్ళీ వికారాలు వచ్చి కూర్చుంటాయి. ఇలా ఎవరైతే, ఎందుకంటే అన్నీ పరమాత్మకే నువ్వు సమర్పించిన కారణంగా వీటిని అన్నిటి నుంచి ముక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. అందుకు ప్రియమైన వాళ్ళు అంటే పరమాత్మకి ప్రియమని అప్రియమని ఇంతకు ముందు చెప్పినట్టుగా లేదు. కాకపోతే ఇక్కడ ఆ పరమాత్మని ఆధారం చేసుకుని ఇవన్నీ నువ్వు నియంత్రించుకోగలుగుతున్నావు. ఆ ఆధారాన్ని విడవకుండా ఉన్నావు. గట్టెక్కేదాకా ఒక మాట, గట్టెక్కాక ఒక మాటలాగా కాకుండా ఇది దేనికి మూలం అన్నది నువ్వు గ్రహించగలిగావు కాబట్టి దాన్ని విడవకుండా ఉండలేని స్థితిలో ఉన్న కారణంగా వీటినన్నిటినీ నువ్వు దాటగలవు. ఎందుకంటే పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకున్నావు, విడవవలసినవన్నీ ఇష్టంగా వదులుతున్నావు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగేః ముక్తో యస్స చ మే ప్రియః. లోకంలో ఎవరికి కానీ బాధ కలిగించకుండా ఉండగలగటం, అలాగే ఎవరి వల్ల కూడా మళ్ళీ తను కూడా ఉద్వేగానికి లోబడకుండా ఉండేలాగా, అలాగే సంతోషాన్ని కానీ, బాధని కానీ, భయాన్ని కానీ, ఈ
ఆందోళన కానీ ఈ వికారాలు లేకుండా ఉన్నవాడు ఎల్లవేళలా అటువంటి భక్తుడే నాకు ప్రియమైన వాడు. వీటిల్లో ఏదో ఒకటి చేస్తున్నా మళ్ళీ భయానికో బాధకో ఉద్వేగానికో దేనికో దానికి లోబడుతుంటారు. పైగా కొంతమందికి ఆ శాడిజం లక్షణాలు అంటాం. ఏముండదు. ఇప్పుడు చాలామందిని సాధారణంగా చూస్తుంటారు. చిన్నపిల్లలు బాగా ముద్దుగా ఉంటే వాడు ఏడిచేటప్పుడు కూడా భలే ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు గిల్లుతూ ఉంటారు. ఏముండదు. వాడు ఏడిస్తే అదొక ఆనందం. ఆ వెళ్తూ వెళ్తూ కూడా పిల్లల్ని అలా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే కావాలని వాళ్ళు తినేది వాడు ఏడుస్తాడని తెలుసు. ఆ చేతిలో లాగేసుకుంటారు. వాడు అరిచి అరిచి రాద్ధాంతం చేస్తూ ఉంటే అదొక ఆనందంగా చూస్తూ ఉంటారు. సాధారణంగా కొంతమంది తాతలు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ మనవల్ని చూసేసరికి అదొక ఆనందం. ఇది ఆనందమే అని అనుకుంటున్నావు కానీ ఇవన్నీ ఇప్పుడు తీసేస్తే ఎవరి పట్ల కూడా అంటే బాధ నీకు కలిగినప్పుడు బాధ అయినప్పుడు అవతల వాడికి వచ్చినా అది బాధే. చరాచర జీవరాశుల్లో సర్వము ఆత్మమయంగా ఉన్న ఆ పరమాత్మని తెలుసుకోవాలన్నా ఆ ఎరుకతో నువ్వు ఉండాలన్న ప్రయత్నాన్ని సాధనని నువ్వు చేస్తున్నావు. నా వాసనలు తొలగించుకోవడానికి నేను చేసేది ఈ కర్మలు, నా వికారాలు తొలగించుకోవడానికి, మళ్ళీ అవన్నీ పెంచుకోవటానికి కాదు. అందుకని తెలిసి కానీ తెలియకుండా కానీ ఒకళ్ళ బాధకి నువ్వు కారణం అవ్వకు, ఒకళ్ళకి నువ్వు క్షోభ పెట్టకు. అది ఏ రకంగా కానీ, మానసికంగా కానీ శారీరకంగా కానీ. కొంతమంది నవ్వుతూ నవ్వుతూనే అసలు నిజంగా పక్కన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చంపేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. పైగా నేను నవ్వుతున్నా నా ఉద్దేశంతో అనలేదంటారు. నీ ఉద్దేశం నీకే తెలియనప్పుడు అవతల వాడికి తెలిసే అవకాశం లేదు. మనం కడిగిన ముత్యాలం కాదు. పైగా మనం మాట్లాడేది పెద్ద వేదాలు కాదు. పైగా అర్థం చేసుకోవటానికి నీకున్న పరిణితికి నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు మార్చేసినట్టుగా మాట్లాడే తత్వాలు కలిగి ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నావు అనుకుని అంటాను, నేను ఏదన్నా అవతలవాడు వింటాడు ఏంటి అన్న భావం నీకు ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చకూడదు. మళ్ళీ అంత ధైర్యం లేనప్పుడు అంటం మానేయాలి. ధైర్యం ఉన్నా లేకపోయినా దీనివల్ల నువ్వు ఏం బాగుపడుతున్నావు, నీకు ఏం వస్తుంది, నీకేం ఒరుగుతుందన్న జ్ఞానం మనకు ఉన్నప్పుడు అక్కడికి రాని విషయాలు మాట్లాడటం తగ్గించుకోవటం. మౌనం ప్రధానం. ఇక్కడ మౌనంగా ఉండి మాట్లాడలేదనుకో 1,90,000 లోపల గొనుక్కునేదానికన్నా ఒక్క మాట మాట్లాడటం సుఖం. అక్కడితోనే పోయింది. ఎందుకంటే మనం ఏది చేసినా సరే ఒక ప్రక్రియ జరుగుతుందంటే 3 కారణాలు. మానసికంగా చేస్తున్నాం, శారీరకంగా చేస్తున్నాం, అలాగే వాక్కు రూపంలో చేస్తున్నాను. వాక్కు రూపంలో వ్యక్తపరిస్తే ఒక్కటే అయిపోయింది. ఇది నేను వ్యక్తపరచకుండా లోపల లోపల మదన పడుతూ 1,90,000 ఆలోచిస్తున్నానంటే అది ఇంకా మహాపాపంతో సమానము. అందుకే ఈ లోకంలో ఎవ్వరికీ కూడా ఆ బాధకి నేను కారణం అవ్వకూడదు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎలా అన్నా కావచ్చు. వాళ్ళకి ఉద్వేగానికి లోబడే అంటే వాళ్ళ ప్రశాంతతను నువ్వు పాడు చేయకు. నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. నువ్వు ఉద్ధరింపబడటానికి ఏదన్నా చేసుకో కానీ పక్కనోళ్ళు పతనమైపోవటానికి కానీ, వాళ్ళకి మళ్ళీ తప్పుడు మార్గంలో వెళ్ళటానికి కానీ, వాళ్ళకి మళ్ళీ దిగజారిపోయేలాగా ఉండటానికి కానీ ఏది చెయ్యకు. ఏ రకంగా కూడా సలహా ఇచ్చేటప్పుడు కూడా అందుకే ఆచితూచి నాది కాదు కదా అని ఏది పడితే అది మనం చెప్పేయటం, నన్ను అడిగారు కదా నాదేం పోయింది అన్నట్టుగా కూడా ఉండకూడదు. ఇవన్నీ చిన్న చిన్నవే అయి ఉంటాయి. కాకపోతే అది పక్కనోడికి చాలా పెద్దది అయి ఉండొచ్చు. అది మనకి తెలియదు. కానీ తెలిసి కానీ చేతనైతే ఒక మంచి చేయటం. కానీ ఏ రకంగా కూడా మన వల్ల ఇంకొకటి బాధకి మనం కారణం కాకూడదు. అలాగే ఎవరు ఎట్లా మాట్లాడినా సరే మనం ఉద్వేగానికి ఎప్పుడైతే నేను నిగ్రహంతో ఉన్నాను, నా మనస్సు నా బుద్ధి నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నప్పుడు నేను ఆ పరమాత్మ ఒక చింతలో ఉన్నప్పుడు నేను వీటికి లోబడను. ఆ చింత లేనప్పుడు నాకు ఇవి చింతలోకి వస్తున్నాయి. అదంతా పరమాత్మమయంగా ఉన్నప్పుడు ఇవి ఎందుకు నన్ను ఉద్వేగానికి లోనయ్యేలా చేస్తాయి? పైగా అట్లా లోబడేలాగా ఏదో ఒక మాట వాళ్ళు మాట్లాడినా సరే దాని గూఢార్థం ఏదో ఉంది. పరమాత్మ ఈ సమయంలో ఈ సందర్భంలో ఈ మాట ఇలాగ ఇక్కడి నుంచి నాకు ఎందుకు వినిపించాడు అంటే ఏదో ఒక కారణం ఉంది. నేను ఏది సరి చేసుకోవాలన్న ఆలోచన రావాలి తప్పితే మళ్ళీ నువ్వు ఉద్వేగానికి లోనవ్వకూడదు. ఆ భగవత్ స్వరూపంగా భావించాలి. అందుకే దుఃఖం కానీ భయం కానీ సంతోషం కానీ ఏది కూడా మనకి సహజంగానే ఆ సేవ పట్ల పరమాత్మ పట్ల ప్రీతి ఉండే కారణంగా అక్కడ తత్వాన్ని తెలుసుకున్న కారణంగా ఉద్వేగం కలగదు. పొరపాటు ఎవరి వల్లైనా జరుగుతుంది. కాకపోతే అది దోషంగా పరిగణించకుండా దీనివల్ల ఏదో నాకు తెలుస్తుంది. అందుకని వాళ్ళ పాపం అజ్ఞాన కారణంగా వాటికి లోబడిపోయి ఇలా చేశారు. అందుకని నాకయ్యి మళ్ళీ అంటుకోనక్కర్లేదు.
అందుకని నేను అందుకే ఇంతకు ముందు చెప్పే దయ, క్షమ ఎందుకొస్తాయి? అవతలవాడు తప్పు చేసినప్పుడు క్షమిస్తావు. వాడు మంచి చేసినప్పుడు నువ్వెందుకు క్షమిస్తావు? నేను చెయ్యకుండా తప్పు ఉండగలగటం, అవతలవాడు చేసినా క్షమించగలగటం నీకు చేతనవ్వాలి. ఇవన్నీ మళ్ళీ నీలో సహజంగా ఈ లక్షణాలకు రావాలి అంటే కూడా ఎలా ఉండాలి? నిర్మలమైన మనస్సు ఉంటేనే. మనకే మాలిన్యాలు 1,90,000 ఉంటే నేను ఎవరిని క్షమిస్తాను? నాకు ఆ తత్వము అర్థం కాదు. పైగా ప్రతిదీ నేను నాకు అనుకూలంగా చూస్తాను కాబట్టి వాళ్ళు మంచి చేసినా నాకు తప్పులాగే అనిపిస్తుంది. నా శ్రేయస్సు కోసం నాకు మంచి చెప్పినా సరే వీడెవడు నాకు చెప్పటానికి అన్నట్టుగా నేను వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాను. అలాగే పనికిరాని విషయాలన్నీ చర్చిస్తూ ఉంటాం. పనికొచ్చేది మాత్రం చెప్పం. అంటే ఏది పనికొస్తుంది, ఏది పనికి రావట్లేదన్నది కూడా, ఏది మాట్లాడాలి, ఏది ఎవరికి చెప్పాలన్న విచక్షణ కూడా కోల్పోతున్నాము. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా సమభావంతో తీసుకోవటం, ద్వేషం లేకుండా దృఢ నిశ్చయంగా నువ్వు ఉంటేనే, నిత్యము నిరంతరము ఆ మనస్సన్నది పరమాత్మ చింతలో ఉంటేనే బుద్ధి కూడా అలానే ఉంటుంది. అప్పుడు ఆ భగవత్ స్వరూపం మీద శాశ్వతంగా తన్మయత్వంతో ఉంటాం. అందుకే మనస్సు బుద్ధి అక్కడ వెళ్ళిపోతుంది. ఆ మనస్సు బుద్ధి అక్కడ ఉన్న కారణంగా ఏ జీవికి కూడా పొరపాటును కూడా, అందుకే మనం పొద్దున్న లేసి ఏం చేస్తుంటాం సర్వసాధారణంగా, భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి, అంటే ఇది తెలిసి కానీ తెలియకుండా కానీ చాలా వాటికి నా వల్ల హింస జరుగుతుంది. ప్రతిదానికి ఎందుకు సమర్పణ భావన, సమర్పణ భావన అంటే తప్పు చేశాక అది తెలిసి చేసినా తెలియకుండా చేసినా అది తప్పే. మంచి తెలిసి చేసినా తెలియకుండా చేసినా మంచి ఎలా అవుతుందో దాని ప్రతిఫలం కూడా అవతల వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కానీ చెడు వల్ల కొంతమందికి చాలా చెడు అవ్వచ్చు. మనం అది గ్రహించినా గ్రహించకపోయినా, మనకు అది అర్థమైనా అర్థం అవ్వకపోయినా. అందుకే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఈ హృదయం అన్నది ఎప్పుడైతే సున్నితంగా ఉంటుందో అప్పుడు నువ్వు సాధారణంగా ఆ సహజ లక్షణాలతో ఉంటావు. మృదువుగా వ్యవహరిస్తావు. అమ్మో ఇది బాధ కలుగుతుంది అన్నట్టుగా అది చెయ్యకుండా ఉంటే మేలు కదా అనుకుంటావు. ఇలా కొంచెం కూడా ఎప్పుడూ నువ్వు లేశ మాత్రమైన కీడు చెయ్యాలన్న ఆలోచన కూడా రానివ్వకుండా చూసుకుంటావు. ఎవరు మన పట్ల అట్లా వ్యవహరించినా సరే పరమాత్మ దీనికి ఏదో కారణం ఉండుంటుంది, ఇది కూడా మహాప్రసాదం అన్నట్టుగా నువ్వు చక్కగా దాన్ని సంతోషంగా తీసుకుంటావు. ఆ బాధలో కూడా ఎటువంటి వచ్చినా సరే పరమాత్మ నామాన్ని వదలకుండా పట్టుకున్నవాడే ప్రియమైనవాడు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా పెద్ద విశేషం ఏమీ లేదు. భక్తిలో ఎప్పుడైతే మనకి పురోగతి ఉంది అంటే, ఆ భగవత్ ప్రాప్తి కలిగే లక్షణాలు మనలో నిజంగా పెరుగుతున్నాయంటే ఇలాంటివి సమభావన కలిగి ఉండటం, ఆ ద్వేషం ఎవరి పట్ల లేకుండా ఉండటం. నేను చేసేది అలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు సాధారణంగా చిన్నపిల్లలు నాకు అది ఇవ్వలేదు కదా అందుకు నేను ఇది చెయ్యను అంటారు. పెద్దవాళ్ళైనా అలానే అంటారు. నువ్వు అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేసేది నా పరమాత్మ కోసం. అక్కడికి వెళ్ళాలని ఉంటే అక్కడి నుంచి నాకు సరైనది మాట వినిపిస్తుంది. నాది అక్కడ వెళ్ళటం నాకు వాళ్ళకి మంచిది కాదు అనుకున్నప్పుడు నన్ను దానికి దూరంగా పెడుతున్నాడన్న భావనలో తీసుకోగలగటం ఉత్తమం. అంతే. సర్వదా మానసికంగా కూడా ఏ ప్రాణికి దుఃఖం కలిగించకుండా, తెలిసి కానీ తెలియకుండా కానీ వాళ్ళ వల్ల నాకు బాధ కలిగిన నేను పరమాత్మకి ఏం చెప్తాను, వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో కానీ ఆ ఒక్క క్షణం నా మనసుకి ఏదో చవుక్కుమనిపించింది. కానీ ఇక్కడ నాకేదో రాగం ఉన్న కారణంగా దాన్ని తొలగించడానికి ఈ రూపంలో నాకు ఇది ఇచ్చామని నేను అనుకుంటున్నాను. కానీ ఆ తప్పు వాళ్ళు తెలియక చేసుంటారు. నాకు అర్థం అవ్వాల్సిందే నాకు అర్థమైంది కానీ ఆ తప్పు వల్ల వాళ్ళకి మళ్ళీ ఇంకోటి జరగకుండా వాళ్ళని క్షమించు అని నేను అడుగుతాను. అది క్షమాగుణం అంటే. నేను క్షోభకి గురవ్వటానికి ఎవరైతే కారణమవుతారో జ్ఞాని ఏం చేస్తాడో వాళ్ళని కూడా క్షమించమని మళ్ళీ పరమాత్మనే వేడుకుంటాడు. ఎందుకంటే అన్నీ ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు ఆయన కాబట్టి. ఉద్వేగానికి లోనవ్వకుండా పరమాత్మని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఈ ప్రాపంచిక వస్తువులందు కూడా ఎక్కడ మనకి రాగం ఉండని కారణంగా ఎటువంటి సంఘటన జరిగినా సరే ఏవి ఉద్వేగానికి లోబడకుండా ఉంటేనే ముక్తుడవుతాడు. ముక్తుడైన వాడే పరమాత్మకి ప్రియమైన వాడంటే జీవించి ఉండగా ముక్తి లభించే స్థితి. ఆ భక్తి అన్నది ఎప్పుడైతే పెంచుకుంటూ పోతూ ఉంటావో భయం ఉండదు, బాధ ఉండదు, సంతోషమే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ సాన్నిధ్యం నాకు లభిస్తుంది. బాధలు రాకుండా ఎవ్వరూ ఉండరు. పూజలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాధలు రావు, మేము చేయట్లేదు కాబట్టి మాకు వస్తున్నాయని అంటామా? లేదు. అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఒక రోగం రూపంలో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు రోగం రావటం మనల్ని ఏదో శిక్షించినట్టు కాదు. రోగం రావటం కూడా పెద్ద విశేషం కాదు. దానికి తగ్గట్టుగా వైద్యం చేసుకోవటానికి మనకి డబ్బు ఉండటం, దానికి తగ్గట్టుగా వైద్యం చేసేవాడు దొరకటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది కూడా నాకు ఆనందాన్నే ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసేసరికి నాకు వైద్యం చేయించుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితి ఉన్నప్పుడు అది వేరుగా ఉంటుంది.
ఇలాంటివన్నీ కూడా అందుకే నువ్వు ఎప్పుడైతే పరమాత్మ అయింద మనస్సు అన్నది ఎప్పుడైతే ఆయనే ఉంటాడో నిత్యము భయం లేకుండా ఉంటావు. కొంతమందికి నిజంగా చాలా భయం వేస్తూ ఉంటుంది. పూజలు చేసేటప్పుడు కూడా ఒక ఒత్తు పెట్టాలా, రెండొత్తులు పెట్టాలా, ఈ ఒత్తు నా పక్కకు తిరగాల, దేవుడి పక్కకు తిరగాల, కుడి పక్కకు తిరగాల, ఎడమ పక్కకు తిరగాల, పూజ గది ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఇన్ని భయాలు అక్కర్లేదు. సర్వంతర్యామి అయిన పరమాత్మ నేను మానసికంగా పూజ చేసినా స్వీకరిస్తాడు. అంత భక్తి నాలో ఉండాలి. నాలో ఎక్కడా వికారం లేకుండా ఉండాలి. భయం ఎందుకు? నేను నిజంగా ఇటు పెడితే తప్పు అయిపోయినప్పుడు అది తప్పు అయితే ఆ పరమాత్మ నాకు చెప్పి ఆ తప్పును నేను మళ్ళీ చెయ్యనీయకుండా ఇంకొకళ్ళ ద్వారా నాకు ఇంకొకటి చూపిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. భయపడిపోకూడదు. అనవసరమైన భయాలు పెట్టుకుని అక్కడ మళ్ళీ రాగానికి వచ్చేస్తున్నావు, వికారాలకు వచ్చేస్తున్నావు. తెలుసుకునే ప్రయత్నమే నువ్వు చేస్తావు. నాలో ఆ పరిపక్వత వచ్చినప్పుడు, నాలో ఆ అవగాహన వచ్చినప్పుడు ఆ పరమాత్మ నాకు ఏదో ఒక రూపంలో ఆ హితబోధ చేస్తాడు. అది నువ్వు స్వీకరించడానికి మళ్ళీ సిద్ధంగా ఉండాలి. అందుకే భయానికి, బాధకి, హర్షానికి, అలాగే దేనికి లోబడకుండా ఉండాలి. ఉద్వేగానికి అక్కర్లేదు. నువ్వు అదుపులో నియంత్రణగా ఉన్నప్పుడు ఇవేవి ఉండవు. ఎంత స్పందించాలో అంతే స్పందిస్తావు. అంటే శిలలాగా ఉండిపోమని చెప్పట్లే, భావాలు ఉండాలి. కాకపోతే అన్ని పరిమితిలోనే ఉండాలి. విచక్షణ రహితంగా కాకుండా అవధులు దాటకుండా ఉండాలి. ఏదొచ్చినా సరే నిండు కుండలాగా ఉండాలి. భావోద్వేగాలు లేకుండా మనిషి ఉండడు. స్పందిస్తాం, అన్నిటికీ స్పందిస్తాం. ఇంతకు ముందు ఎలా అయితే ద్వంద్వాలకి సమభావంతో తీసుకోవాలో ఇక్కడ కూడా భావోద్వేగాన్ని కూడా సమభావంతో తీసుకుంటావు. ఆ బాధ వచ్చినా ఒక్క క్షణం, మళ్ళీ తర్వాత నువ్వు ఉన్నావు కదా నాకెందుకు అన్న ధీమాలో ఉంటావు. పరమాత్మ చెంతుండగా నాకేం భయం. సర్వానికి ఆధారమైన వాడు, సర్వాన్ని నియంత్రిస్తున్నవాడు, ఇదొక లెక్క. సృష్టినే సంకల్పం మాత్రంతో ఒక నిమిషంలో చెయ్యగలిగిన వాడు, సర్వాన్ని ఒక నిమిషంలో లయం చేయగలిగిన వాడు. నా జీవితం ఎంత, నాకు వచ్చిన బాధ ఎంత, నేనెంత, కానీ నేను నిన్ను పట్టుకున్నాను కదా. నేను వదిలేయచ్చేమో కానీ నేను పట్టుకున్నా పట్టుకోకపోయినా నువ్వు నన్ను వదలవు. ఆ విశ్వాసం నాకుంది, ఆ నమ్మకం నాకుంది. ఈ మనస్సు ఎప్పుడైతే ఆ రకంగా ఆ పరమాత్మ మీద లీనమైపోతూ ఉంటుందో, ఎన్ని అల్లకల్లాలు వచ్చినా సరే, ఎటువంటివి మన చుట్టుపక్కల ఉన్నా సరే ఆయన్ని పట్టుకోకుండా ఉండలేవు. ఆయన చింతలో ఇవన్నీ మర్చిపోతావు నువ్వు. మళ్ళీ చెయ్యవలసినవన్నీ కూడా అంతే ఇదిగా త్రికరణ శుద్ధిగా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టాలు వచ్చినా సరే అలానే చేసుకుంటూ వెళ్ళిపోతావు. అన్నీ తట్టుకునే శక్తి ఇస్తాడు. ఎందుకంటే ఆ సమస్యకి నన్ను సిద్ధం చేసిన తర్వాత కానీ ఆ సమస్య నాకు ఇవ్వడు పరమాత్మ. దీని ద్వారా నేను ఎలా అయితే బంగారాన్ని మనం చెక్కి 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 ఎలా అయితే దాన్ని చక్కగా శిల్పాన్ని చెక్కుతారు, ముందుగా ఉన్నప్పుడు మొద్దులాగా ఉంటుంది, దాన్ని చెక్కాక ఎంత అందమైన రూపం వస్తుంది. నన్ను అంతంగా చేయటానికి, నాలో ఉన్న వికారాన్ని అంత అలాగా తొలగించడానికి ఇవన్నీ నాకు ఇస్తున్నాడన్న భావన. బంగారం ముద్ద కూడా దాన్ని ఏం పెట్టుకుంటాం, ఎంత విలువైందైనా సరే చక్కగా దాన్ని కరగదీసి అంత వేడిలో అంతా పెట్టి దాన్ని ఒక ఆభరణ రూపంలో చేస్తే ఎంత అందంగా ఉంటుంది వేసుకుంటే. నన్ను అలా చేస్తున్నాడన్న భావనలో తీసుకోవాలి ఆ పరమాత్మ ప్రసాదంగా. అందుకే అన్నీ స్వీకరించాలి. ఎటువంటివేమైనా సరే నన్ను ఇంకా 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 మెరుగుపరవటానికి ఇవన్నీ చేస్తున్నాడు నా పరమాత్మ అన్న భావంలో ఎవడైతే తీసుకుంటాడో అందుకే అటువంటి వాడే నాకు ప్రియమైన వాడు. దీంతో భగవద్గీత 12వ చాప్టర్ భక్తి యోగంలో 15 శ్లోక సంపూర్ణం.